మాకెవరిని అవమానపరచాల్సినటువంటి అవసరమో లేదా పిలిచి అగౌరవపరచాల్సినటువంటి అవసరమో మా పార్టీకి కానీ మా నాయకుడు కానీ అంతకన్నా లేదు. ఎవరైతే ఆ గౌరవాన్ని పొందారో, ఎవరైతే ఆ స్వాగతాన్ని సాధారణంగా స్వీకరించారో వారే చెప్పారు. చివరికి బాలకృష్ణ లాంటి వ్యక్తి వారి సినిమా కోసం అడిగితే కేవలం ఫోన్లో వారికి అడిగినటువంటి ఆయన రిక్వైర్మెంట్ని ఆ రోజు మా ప్రభుత్వం వారికి కావాల్సినటువంటి విధంగా చేసి పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ పని చేయించుకొని వాడుకొని ఈరోజు నీకు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడడం వల్ల మా తాలూకా ఇమేజో మా తాలూకా గౌరవం తగ్గిపోద్ది అనుకుంటే నీ అమాయకత్వం. తాగి ఏది పడితే అది మాట్లాడితేనో, నోటుకొచ్చినటువంటి మాటలు చిరంజీవి గారిని అంటేనో, ఏకవచనంతో చిరంజీవి గారిని సంబోధిస్తేనో ఆయన స్థాయికి మనం వెళ్ళిపోతామని అనుకుంటే నీ అమాయకత్వం. కానీ బాధ ఏంటంటే ఇంతమంది చిరంజీవి గారి అభిమానులు, ఇంతమంది పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడినా సొంత తమ్ముళ్ళు ఇద్దరు మాట్లాడకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఏదేమైనప్పటికీ వారి నుంచి స్పందన కోసం మేం కాదు, చిరంజీవి గారి అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో వారు స్పందిస్తే బాగుంటుంది అన్నటువంటిది నా తాలూకా ఉచిత సలహా.